నిజామాబాద్ జిల్లా బోధన్లో నిరసనలు కొనసాగుతున్నాయి. బీటీ నగర్లో వాటర్ ట్యాంక్ ఎక్కి కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. సుదర్శన్ రెడ్డి సార్కి వెంటనే ఇవ్వాలి 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 సుదర్శన్ రెడ్డి ఇవ్వాలి ఇవ్వాలి. నిజామాబాద్ జిల్లా బోధన్లో నిరసనలు కొనసాగుతున్నాయి. బీటీ నగర్లో వాటర్ ట్యాంక్ ఎక్కి కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. శ్రీపతి. లక్ష్మీదుర్గా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటూ ఆయన అనుచరులు అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బోధన్ నాయకులంతా కూడా కొనసాగిస్తున్నారు. ఏదైతే నిన్న 30 మంది నాయకులు అలాగే ద్వితీయ శ్రేణి కార్యకర్తలు రాజీనామాలు చేశారు. మూకుమ్మడిగా రాజీనామాలు చేసి ఈ రాజీనామా లేఖను టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కి ఇచ్చేందుకు హైదరాబాద్ వెళ్లారు. అయితే నిన్న మహేష్ కుమార్ గౌడ్ అందుబాటులో లేకపోవడము, వీరిని కలవకపోవడంతో అక్కడ ఆయన కార్యాలయంలో ఒక వినతి పత్రాన్ని కూడా ఇచ్చారు. సుదర్శన్ రెడ్డికి వెంటనే మంత్రి పదవి ఇవ్వాలి, లేకపోతే బోధన్లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుందనే హెచ్చరిక కూడా ఈ లేఖలో చేయడం జరిగింది. అలాగే ఈ రోజు కూడా ఈ నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తూ కొద్దిసేపటి క్రితమే యువజన కాంగ్రెస్ సంబంధించిన నాయకులు కొందరు వాటర్ ట్యాంక్ ఎక్కారు. వాటర్ ట్యాంక్ ఎక్కి నినాదాలు చేశారు. వెంటనే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి పార్టీకి అనే విషయాల్లో నినాదాలు చేశారు. అలాగే ఎవరైతే సుదర్శన్ రెడ్డి అనుచరులు అలాగే ఆయనతో గత కొంతకాలంగా ఉన్న వ్యక్తులు జరిగిన మంత్రివర్గ విస్తరణలో గౌరవ మా శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్ల నిరసిస్తూ నిన్న హైదరాబాద్లో మన పిసిసి అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు శ్రీ మహేష్ కుమార్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీంట్లో మా నియోజకవర్గంలోని పార్టీ పదవులు అనుభవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా తమ పార్టీ పదవులకు రాజీనామాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మేమందరము సుదర్శన్ రెడ్డి గారికి వెంటనే మంత్రి పదవి ఇవ్వాలా, ఏదైతే ఇప్పుడు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లలో అప్పటి వరకు మంత్రి పదవి ఇవ్వకపోతే సుదర్శన్ రెడ్డి ఈ నియోజకవర్గాన్ని కానీ జిల్లాని కానీ పట్టించుకున్నట్లయితే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇటు విషయాన్ని మా కాంగ్రెస్ పెద్దలైన పిసిసి అధ్యక్షులకు మరి ఇతర వారికి కూడా విన్నవిస్తూ ఉన్నాము. తెలంగాణలో మరీ దారుణం జరుగుతుంది. ఇలాంటివి పదవులు మా మంత్రి గారికి కంపల్సరీ మంత్రి పదవి కావాలా. అయితే ఇక్కడ మీనాక్షి నటరాజన్ గారు మొన్న చెప్పారు 2017లో ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకు మాత్రమే పదవులు ఇవ్వాలని చెప్పిండ్రు. వాళ్ళు చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు ఈ మంత్రివర్గంలో 2017 కాదు మొన్న వచ్చిన వాళ్ళకి ఎలా మంత్రి పదవులు ఇస్తారు? అంటే కార్యకర్తలకు ఒక నాయకులకు ఒక న్యాయం, అదే